మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి నా వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును. అపోస్తలుడైన పౌలు గారు తనకు కలిగిన ప్రత్యక్షతను, అలాగే తనకు కలిగిన దేవుని యొక్క దర్శనముల నిమిత్తము ఎక్కడ అతిశయము తన జీవితంలో కలిగిద్దేమోనని దేవుడు తన జీవితంలో తన శరీరంలో ఒక ముళ్ళు నిలపటం జరిగింది. అనేక మార్లు పౌలు గారు అయ్యా ఈ బలహీనత, ఈ ముళ్ళు నాలో తీసివేయ అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు తెలియపరిచిన మాట ఏంటంటే నా కృపను నీకు చాలును అని తెలియపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు నా కృప నీకు చాలును పౌలు అన్నారు? నా కృప నీకుంటే చాలు ఎందుకు అన్నారు అంటే, ఆయన కృపను గురించి అపోస్తలుడైన పౌలు గారే తన పత్రికలో అనేకమైన చోట్ల రాసుకుంటూ వచ్చారు. అనేకమైన చోట్ల తన కృపను, దేవుని తన ఎడల కలిగి ఉన్న కృపను తెలియపరుచుకుంటూ వచ్చారు. ఒకసారి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 8 వచనాలు రాయబడింది. మనము మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిమై ఉండినప్పుడు యేసయ్య తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మనం రక్షింపబడి ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏం చెప్తున్నారంటే, అనేకమైన అపరాధముల చేత, పాపముల చేత మనం చనిపోయామంట. దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామంటే చచ్చిన వారిగా ఉన్నాము. చనిపోయిన వారు ఎలా ఉంటారండి? చనిపోయిన వారి దగ్గర గంటలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ శరీరంలో ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. చనిపోయిన వారిలో జీవం ఉండదు. చనిపోయిన వారు మాట్లాడలేరు. చనిపోయిన వారు చూడలేరు. చనిపోయిన వారితో ఈ లోకంలో ఎవరికి పని లేదు కూడా. చనిపోయిన వారి శరీరంలో భాగాలు కూడా కొన్ని గంటలు అయితే ఎవరికి పనిచేయవు. కొంతమంది మెడికల్ డిపార్ట్మెంట్ కి కళ్ళు పనిచేస్తాయని, లేకపోతే కొన్ని శరీర భాగంలో పనిచేస్తాయని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని గంటలు గడిచే కొద్దీ అవి కూడా పనిచేయవు. ఇంకా చచ్చిన వారు ఎలా అయిపోతారంటే చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటి చచ్చిన వారమై ఉన్నాం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. చచ్చిపోయిన వారిని మనం ఎదురు పెట్టుకున్నాం అనుకోండి, చాలా కంప వస్తుంది. ఎక్కువసేపు ఉంచుకోలేదు. వాళ్ళు ఎమ్మటనే ఒక రోజు, 2 రోజులు, లేకపోతే ఒక ఐస్ బాక్స్ ఏమైనా వాడితే ఒక 3 రోజులు, 4 రోజులు ఉంచుతారు అంతే. తర్వాత ఎవరైనా సరే వాళ్ళని తీసేసి సమాధి చేయటమో, కాల్ చేయటమో వారి పద్ధతుల ప్రకారం చేస్తూ ఉంటారు. దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామంటే పాపములకు చచ్చిపోయిన వారమై ఉన్నామంట. అపరాధం నుంచి చచ్చిపోయే వారమై ఉన్నామంట. అయితే దేవుడు చచ్చిన వారు మనల్ని ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునితో బ్రతికేలాగా, దేవునితో జీవించేలాగా, దేవునితో సహవాసము చేసేలాగా ఆయన మనల్ని బ్రతికించాడు. ఎలా బ్రతికించాడంటే ఆయన కృపచేతే. ఆయన కృపచేతే మనం రక్షించబడ్డాం అని ఎఫెసీ గ్రంథంలో రాయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. అయ్యా మనం రక్షించబడ్డాము అంటే, నిజంగా రక్షణ మనలో కలిగింది అంటే, సజీవంగా దేవుని సందులో మనం నిలిచి ఉన్నాము అంటే, ఇది మనం గొప్పతనం కాదయ్యా, మన బ్యాక్గ్రౌండ్ కాదు, మన కమ్యూనిటీ కాదు, మన కులం కాదు, మనకున్న బలం కాదు, మనకున్న శక్తి కాదు, ఏదో మనం చదువుకున్నామనో కాదు, మన నైపుణ్యం ఉందనో కాదు. ఆయన కృప మనల్ని చచ్చిన వారిని మనల్ని బ్రతికిస్తూ ఉంది. చచ్చిన వారిని బ్రతికించింది ఆయన కృప. బ్రతికించటమే కాదు, రక్షణలోకి తీసుకెళ్ళింది ఆయన కృప. ఈరోజు నేను రక్షించబడ్డాను, నేను చనిపోతే పరలోక రాజ్యం వెళతాను అని మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే గొప్ప ధన్యత ఏంటంటే ఆయన కృప.
కొంతమంది చనిపోయిన చోట సమాధుల మీద రాసి ఉంటుంది ఏమనంటే ఇతడు క్రీస్తుతో కూడా చనిపోయాడని, లేకపోతే దేవుడితో కూడా లేపబడతాడని అనేకమైన వాక్యాలు రాయబడి ఉంటాయి. అలా రాయబడుతున్నాయి. చనిపోయిన వారు పరలోక రాజ్యంకు వెళతారు అని ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారంటే ఆయన కృప. ఆయన కృపను బట్టి మాత్రమే మనం రక్షించబడి ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం రాయబడి ఉంది, అనీతిమంతులైన మనల్ని ఆయన కృప నీతిమంతులుగా చేసిందంట. ఎవరు నీతిమంతులు కాదండి. మన నీతి మురికి గుడ్డ వలె ఉంది. ఒక మురికి గుడ్డ ఎలా ఉంటదండి? దేనికి పనికిరాదు. అంటే అన్నిటికీ వాడి 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 తర్వాత ఆ గుడ్డ మురికి పట్టిపోతుంది. ఇది దేనికి పనికిరాదు, పాడేయటం తప్ప. లేకపోతే దాన్ని ఉతుక్కు ఉంటే కొంచెం తెలుపు వస్తుంది. మురుగుడ్డే, కొత్త గుడ్డ అయితే అవ్వదు. ఓల్డ్ క్లాత్ అయింది, కొత్త క్లాత్ అయితే అవ్వదు. ఆ మురికి గుడ్డ వలె ఉన్న మనల్ని, ఆ మురికి గుడ్డ వల్ల అనీతిమంతులు మనల్ని దేవుడంట నీతిమంతులుగా చేశారంట. దేవుని నీతికి వారసులుగా దేవుడు చేశారు. అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేసింది ఆయన కృప. ఇంకొక మాట చదువుతాను. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, 21వ వచనంలో, 33వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఆయన కృప నరకములోకి వెళ్ళవలసిన మనను నిత్య జీవము కలుగుటకై కృప అపరిమితంగా విస్తరించింది. నరకములోకి వెళ్ళవలసిన మన జీవితాలను ఆయన కృప ఏం చేసిందండి? అపరిమితంగా విస్తరించి నిత్య జీవంలోకి నడిపించింది. కృపను గురించి ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చు. మనం మాట్లాడటానికి సమయం తక్కువ కనుక కొట్టే తెచ్చే మాటలతోనే మనం మాట్లాడుకోగలుగుతాం. ఆయన కృప నరకములోకి వెళ్ళవలసిన మన జీవితాలే నిత్య జీవంలోకి తీసుకెళ్ళింది. నరకం గురించి రాయబడిందండి, అగ్ని ఆరదంట, పురుగు చావదంట. దేవుడు నరకం ఎలా ఉంటుందో లూకాసు వార్తలో తెలియపరిచారు. మనకు తెలుసు, అబ్రహామును పేద లాజరు గురించి, ధనవంతుడి లాజరు గురించి. ధనవంతుని లాజరు అంటాడు, ఇద్దరు పేద లాజరు, ధనవంతుడైన లాజరు చనిపోయిన తర్వాత ఇద్దరు, ఒకళ్ళేమో అబ్రహాము పక్కన ఉంటే ధనవంతుడైన లాజరు నరకంలో ఉన్నాడంట. అబ్రహామును వేడుకుంటున్నాడట, అబ్రహామా దయచేసి లాజర్ను పంపించి తన చిటికిన వేలుకి ఎంత వాటర్ అయితే తగ్గుతో ఆ వాటర్నైనా నాకు ఇవ్వు, చిన్న బొట్టే, నువ్వు అల్లాడిపోతున్నానయ్యా అని. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో దేవుని గ్రంథంలో తెలియపరుస్తుంది. అలాంటి నరకము నుంచి మనం తప్పించబడుతున్నామంటే కేవలం దేవుని కృపండి. మన ధర్మ కార్యాలు కావు, మన పుణ్యకార్యాలు కావు, మనం ఇచ్చే కానుకలు కావు, మనం చేసే పరిచర్యలు చేసే చిన్న పనులు కాదండి. దేవుని కృప అనీతిమంతులైన మనం నీతిమంతులుగా చేయడమే కాదు, కానీ నరకములకు వెళ్ళసిన ఆయన మనల్ని నిత్య జీవములకు నడిపించడానికి ఆయన కృప మన జీవితంలో విస్తరిస్తూ ఉంది. ప్రతిరోజు విస్తరిస్తూ ఉంది. ఎంతవరకు విస్తరించిందంటే మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళేంతవరకు విస్తరించింది. మనం ఏం కోరుకోవాలో తెలుసా? ఇంకా కృపల గురించి మాట్లాడుకోవాల్సింది ఎంతైనా ఉంది. అల్పుడును అయోగ్యనే నేనే ఆయన కృపను కొద్దిగా వివరించగలుగుతున్నాను, కానీ ఆయన కృప 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 ఎంత గొప్పదో మనం కోరుకోవాల్సింది ప్రతినిత్యం ఏంటంటే, ప్రభా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప ఉంటే చాలు, సమస్తము ప్రభా నా జీవితంలో నేను కలిగి జీవిస్తానయ్యా అని దేవునిలో విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన దేవ, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతినిత్యము మా జీవితంలో అనేకమైన వాక్యం మేము అడుగుతాం. అయ్యా మాకు ఇవి కావాలి, అవి కావాలి. అన్నిటికంటే మేము కోరుకోవాల్సింది నీ కృపను కోరుకోవాలయ్యా. నీ కృప ఎంత గొప్పదో, అనీతిమంతులు మమ్మల్ని నీతిమంతులుగా చేసింది. తండ్రి, మురికిగూడు వల్ల మా జీవితాలను, మురికి వంటి మా నీతిని
నీ నీతి కలిగేలాగా చేసిందయ్యా. నరకం వెళ్ళవలసిన మా జీవితాలను నిత్య రాజ్యముకు వెళ్ళేలాగా చేసిందయ్యా. చచ్చిపోయి ఉన్న మా జీవితాలను ప్రభువా రక్షించబడటానికి కృప చూపించిందయ్యా. ఆ కృప చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమందికి ఈ వాక్యము విన్నారో, ఎంతమందిని ఈ వాక్యము దర్శిస్తుందో నాకు తెలియదు కానీ ప్రభువా, విన్న ప్రతి ఒక్కరూ అయ్యా నీ కృప చేత నడిపించబడటానికి, వారి బిడ్డలు నీ కృప చేత నడిపించబడటానికి సహాయం దయచేయండి. నీ కృప ఎంత గొప్పదో తెలుసుకునే ధన్యత మరింత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప మా జీవితంలో విస్తరింపబడును గాక సహాయం తెచ్చి, మా బిడ్డల జీవితంలో విస్తరింపబడును గాక, మా రక్త సంబంధికుల జీవితంలో విస్తరింపబడును గాక. ప్రభా మా జీవితంలో అపరిమితమైన నీ కృప మేము కలిగి ఉందుము గాక. కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా అయ్యా తని మీకు స్తోత్రాలు, మీరు కనికరించమని వేడుకుంటున్నానయ్యా. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ హస్తము, గాయపడిన హస్తము నీ బిడ్డల జీవితంలో చాపబడును గాక. ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేస్తున్నాను తల్లి. నీ కృప దయచేయండి. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని, అయ్యా ఇంకా ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చూసుకుని అయ్యా వారిని ఆ సమస్యల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తూ, హృదయకాల సమయంలో మమ్మల్ని అందరూ మీ గాయపడిన స్థలం సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండు.